యాక్షన్. రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు అమితాబ్ బచ్చన్తో సర్కార్ వంటి సక్సెస్ సిరీస్కి మూడో భాగం తీశాడు వర్మ. ఎన్ని ఫ్లాప్లో ఉన్న దర్శకుడు టాలెంట్ని నమ్మి ఈ సినిమా చేశారనే బిగ్ బి ఓ సమయంలో చెప్పారు. అయితే రామ్ గోపాల్ వర్మ ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడనే టాక్ ఇప్పటికే వచ్చేసింది. జనాల నుంచి మాత్రమే కాదు, రివ్యూలు కూడా నెగిటివ్గానే వచ్చేశాయి. స్టోరీ కంటే ఇతర డీటెయిలింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసిన వర్మ కంప్లీట్గా నిరుత్సాహపరిచాడని అంటున్నారు. మొత్తం మీద సర్కార్ రాజుల స్థాయిని వర్మ తన తాజా సర్కార్తో అందుకోలేడనే చెప్పాలి. గత 2 చిత్రాల్లో కనిపించిన ఉత్కంఠ మిస్ అయినట్లుగా ఉండటం లోటుగా చెప్పాలి. కథనం ప్రేక్షకుల ముందే ఊహించేలా ఉంది. సినిమాలో ఎన్నో మలుపులు ఉన్నప్పటికీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవు. కథనం సీరియస్గా సాగిపోతున్నట్లు అనిపించినా సంభాషణలు మాత్రం చప్పగా నవ్వు తెప్పించేలా ఉండటం లోపంగా కనిపిస్తాయి. ఈ సినిమాలో టీకప్ సాసర్లకు ఎక్కువ స్క్రీన్ టైం ఉందనే కామెంట్స్ పడుతున్నాయంటే జనాలు ఏ స్థాయిలో నిరుత్సాహపడ్డారో అర్థమవుతుంది. అమితాబ్, మనోజ్ బాజ్పాయ్, జాకీ ష్రాఫ్, యామి గౌతమ్ వంటి మంచి ఆర్టిస్టులతో సినిమా నింపినా సరే రామ్ గోపాల్ వర్మకు ఆశించిన హిట్ దక్కలేదు. సరికదా సర్కార్ వంటి సక్సెస్ సిరీస్కి మచ్చ మిగిలినట్లుగా అయింది సర్కార్ 3 పరిస్థితి.